వెల్కమ్ యూర్స్. ఈ కథ ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ సిటీలో జరిగింది. దేశంలోని గాజుల వ్యాపారంలో ఎక్కువ భాగం ఫిరోజాబాద్లోనే జరుగుతుంది. అందుకే ఫిరోజాబాద్ను సుహాగ్ నగరి అని కూడా పిలుస్తారు. అతుల్ మిట్టల్ అనే పెద్ద వ్యాపారవేత్త ఫిరోజాబాద్లో నివసిస్తున్నారు. అతను నగరంలోని అతిపెద్ద గాజుల వ్యాపారవేత్తలో ఒకడు. అతను రియల్ ఎస్టేట్లోకి కూడా దిగి చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాడు. అతుల్ మిట్టల్కు ఆదిత్య మిట్టల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. బెంగళూరులో క్రైస్ట్ యూనివర్సిటీలో BA చేశాడు. 2014లో ఫిరోజాబాద్ తిరిగి వచ్చి తన తండ్రి స్థాపించిన ఓమ్ గ్లాసెస్ అనే కంపెనీలో బాధ్యతలు స్వీకరించాడు. మంచి కుటుంబం, దేనికి కొరత లేదు, జీవితం చాలా సాఫీగా సాగుతోంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆగస్టు 22, 2016లో ఆదిత్య ప్రతిరోజులాగే ఉదయం 8:30 తన కారులో జిమ్కు బయలుదేరాడు. అతను ప్రతిరోజు తుండ్లా పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్చిడ్ గ్రీన్ జిమ్కు వెళ్ళి తిరిగి వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడు. 2016 ఆగస్టు 22న ఆదిత్య ఆఫీస్కి వెళ్ళలేదు. దాంతో ఆఫీస్ నుండి మేనేజర్ కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. బహుశా అతను తన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఉండొచ్చు, అందుకే ఆఫీస్కి రాలేదని అనుకున్నారు. అతని స్నేహితులలో కొంతమందికి ఫోన్ చేశారు, కానీ వాళ్ళెవరూ ఆదిత్య గురించి ఏమీ తెలియదని చెప్పడంతో అతని తండ్రి అతుల్ మిట్టల్కు ఈ విషయం చెప్పారు. మేనేజర్ వెంటనే తన స్టాఫ్తో పాటు బంధువులు, ఆదిత్య స్నేహితులు అతని కోసం సిటీ అంతా గాలించారు. జిమ్కు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు ఆదిత్య ఆ రోజు జిమ్కు వెళ్ళలేదని తేలింది. సమయం గడిచినా వివరాలేమీ తెలియకపోవడంతో తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువైంది. ఈలోగా ఆదిత్య మామ మొబైల్కి అన్నౌన్ నెంబర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఆదిత్యను కిడ్నాప్ చేశాం, మాకు కావలసిన డిమాండ్ మళ్ళీ మెసేజ్లో తెలియజేస్తాం, అంతవరకు వెయిట్ చేయండి. ఈలోగా ఈ సమాచారం పోలీసులకు తెలిపినట్లయితే ఆదిత్య శవాన్ని మీరు చూడాల్సి ఉంటుంది అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఈ కిడ్నాప్ సుఖాంతమైందా? అయితే అసలు కిడ్నాపర్స్ ఎవరు? ఫుల్ స్టోరీ తెలుసుకోవడానికి వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కిడ్నాప్ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అనడంతో పోలీసులకు చెప్పడానికి భయపడ్డారు. చేసేదేమీ లేక కిడ్నాపర్ల నుండి వచ్చే ఫోన్ కాల్ కోసం ఆతృతగా ఎదురుచూశారు. ఆదిత్య క్లోజ్ ఫ్రెండ్ అయిన రోహన్ ఈ కిడ్నాప్ వార్త విని ఆదిత్య ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో నార్కీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగ్లా బీచ్ రోడ్ దగ్గరలో ఆదిత్య కారును చూశానని చెప్పాడు. రోహన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా అక్కడికి వెళ్ళి ఆదిత్య కారుని స్వాధీనం చేసుకుని కిడ్నాపర్లు కాల్ కోసం ఎదురుచూశారు. ఆ రోజు రాత్రి ఆదిత్య మామకు మళ్ళీ అన్నౌన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. మీకు ఆదిత్య ప్రాణాలతో కావాలి అంటే మాకు వెంటనే 10 కోట్ల రూపాయలు కావాలి, తొందరగా మీరు అది అరేంజ్ చేసి ఉంచండి, మళ్ళీ కాల్ చేసి ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో తెలియజేస్తామని చెప్పాడు. సాధారణంగా కిడ్నాపర్లు కేసుల్లో 20 నుంచి 50 లక్షలు డిమాండ్ చేస్తారు, కానీ ఈ కిడ్నాపర్లు 10 కోట్లు డిమాండ్ చేశారు. ఆదిత్య కుటుంబం తక్కువ టైంలో అంత పెద్ద మొత్తాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియజేయలేక డబ్బు సర్దుబాటు కాక కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆదిత్య మామ అంత పెద్ద అమౌంట్ ఇచ్చుకోలేము, దానిని తగ్గించమని కిడ్నాపర్లకి రిక్వెస్ట్ చేశాడు. కానీ కిడ్నాపర్ 10 కోట్లలో ఒక్క రూపాయి కూడా తగ్గడానికి ఒప్పుకోలేదు. దీనితో ఏం చేయాలో తెలియని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇది చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి అనేక పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగి వెతకడం ప్రారంభించాయి. రోహన్తో సహా ఆదిత్య స్నేహితులందరినీ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు, కానీ ఎటువంటి సమాచారం దొరకలేదు. ఆగస్టు 23, 2016న మరోసారి కిడ్నాపర్లు ఆదిత్య మామను సంప్రదించి ఈసారి తమ డిమాండ్ను మార్చుకున్నారు. గతంలో కిడ్నాపర్లు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు, కానీ ఇప్పుడు క్యాష్ బదులుగా 30 కిలోల బంగారం కావాలని చెప్పారు.
కుటుంబ సభ్యులు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ డిమాండ్ విన్న పోలీసులు షాక్ అయ్యారు. బయట నుండి వచ్చిన ముఠా ఈ కిడ్నాప్ చేసి ఉంటారని భావించారు. పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ స్టైల్ మార్చుకుని ఇతర కోణాల నుండి కూడా పరిశోధన చేశారు. మరోవైపు కిడ్నాప్కు ముందు జరిగిన సంఘటనలను కుటుంబం గుర్తు చేసుకున్నప్పుడు కిడ్నాప్కు ఒక రాత్రి ముందు అంటే ఆగస్ట్ 21న ఆదిత్య స్నేహితుడు రోహన్ తమ ఇంటికి వచ్చాడని అతను తల్లి గుర్తు చేసుకుంది. వారిద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకోవడం చూసింది. వాళ్ళు జిమ్కు వెళ్దామని ప్లాన్ చేసుకోవడం విన్నది. అది గుర్తొచ్చిన వెంటనే రోహన్కి ఫోన్ చేసి ఆదిత్య జిమ్కు వెళ్ళడం గురించి అడిగింది. రోహన్ ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఆదిత్య తండ్రి మళ్ళీ రోహన్కు ఫోన్ చేశాడు. ఈసారి కూడా రోహన్ సరిగ్గా మాట్లాడలేదు. తర్వాత రోహన్ సోదరుడికి కూడా ఫోన్ చేశాడు. అతను మాట్లాడకుండా వెంటనే కాల్ కట్ చేశాడు. దీనితో అనుమానం నేరుగా రోహన్ అతని సోదరుల వైపు మళ్ళింది. మర్నాడు ఆదిత్య కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో రోహన్ మరియు అతని సోదరుల పవన్, మరొక స్నేహితుడు అర్జున్, వీళ్ళ ముగ్గురు ఆదిత్యను కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఈ కోణం నుండి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ జరిగిన 3 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 25, 2016 సాయంత్రం సికోహాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బుర్రలో ఉన్న బుద్ధ కెనాల్లో ఒక మృతదేహం దొరికిందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసి ఆ బాడీని గుర్తించడానికి ఆదిత్య కుటుంబ సభ్యులను పిలిచారు. భయంగా ఆసుపత్రికి వెళ్లిన ఆదిత్య తల్లిదండ్రులు ఆ బాడీని ఆదిత్యగా గుర్తించారు. కుటుంబం తీవ్ర దుఃఖానికి గురైంది. అతుల్ మిట్టల్ సిటీలో ప్రముఖ వ్యక్తి, మంచి వ్యాపారవేత్త కావడంతో ఈ హత్య వార్త మీడియా ద్వారా సిటీ అంతా వ్యాపించింది. ప్రజలు నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఆదిత్య స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొదట ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని రోహన్ ఖండించాడు. కానీ పోలీసులు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్కి భయపడిపోయిన రోహన్ అసలు నిజాన్ని బయటపెట్టాడు. రోహన్ కూడా నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు. రోహన్ తండ్రి నగరంలోని జాన్ మెయిన్ గేట్కు చెందిన వ్యాపారవేత్త. తన తండ్రి అప్పగించిన వ్యాపారాన్ని విస్తరించడానికి ఆదిత్య మాదిరిగానే రోహన్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. రోహన్ అనేక ప్రాజెక్టుల్లో చాలా డబ్బు పెట్టుబడి పెట్టాడు. అనుకోకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రోహన్ భారీ నష్టాలు చవిచూశాడు. ఈ ప్రాజెక్టుల కోసం స్నేహితుల వద్ద బ్యాంక్స్లోనూ లోన్ తీసుకుని పెట్టుబడిగా పెట్టాడు. భారీగా నష్టాలు వచ్చిన రోహన్ను స్నేహితులు తమ వద్ద తీసుకున్న అప్పుని వెంటనే చెల్లించమని ఒత్తిడి చేశారు. బ్యాంకు వాళ్ళు కూడా లోన్ని చెల్లించమని ఒత్తిడి చేయడంతో ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసి దాంతో అప్పులు తీర్చాలనే ఒక పైశాచిక ఆలోచన రోహన్ మనసులోకి వచ్చింది. రోహన్ స్నేహితులలో ఒకడైన ఆదిత్యను కిడ్నాప్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేద్దామని అనుకున్నాడు. వాస్తవానికి రోహన్ ఆదిత్యకి ఈ మధ్య పరిచయమయ్యాడు. వారిద్దరూ ఒకే వయసు వారు అవ్వడం, ఆస్తి అంతస్తుల్లో కూడా సమాన స్థాయికి చెందడంతో ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేంత క్లోజ్ అయ్యారు. దీంతో ఆదిత్య కుటుంబం గురించి రోహన్కు బాగా తెలిసింది. కాబట్టి ఆదిత్యను కిడ్నాప్ చేస్తే అతని కుటుంబం తమ ఏకైక కొడుకును కాపాడుకోవడానికి అడిగినంత మొత్తాన్ని ఇస్తుందని రోహన్ అతని స్నేహితులు భావించారు. కిడ్నాప్ చేసి బెదిరించగా వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చేసి మళ్ళీ వ్యాపారాన్ని సజావుగా సాగించాలని ఆశపడి 2016 ఆగస్ట్ 21 రాత్రి రోహన్ ఆదిత్య ఇంటికి వెళ్ళాడు. రోహన్ ఆదిత్యతో రేపు మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయి, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం జిమ్కి వెళ్తూ రోహన్ ఆదిత్యతో ఈరోజు మనం జిమ్కి వెళ్ళొద్దు, నాతో రా, మా ఫామ్ హౌస్కి వెళ్ళి షూటింగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పారు. షూటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆదిత్య రోహన్తో కలిసి జలేశ్వర్ రోడ్లోని అతని ఫామ్ హౌస్కు బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రోహన్ ఆదిత్యను దారి మార్చి వేరే రూట్లో వెళ్ళమని చెప్పాడు. నా ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ జరుగుతోంది, అది చూసి అక్కడి నుండి మనం ఫామ్ హౌస్కి వెళ్దామని చెప్పాడు. దాంతో ఆదిత్య కార్ వేరే రూట్కి తిప్పాడు. నిర్మాణంలో ఉన్న ఆ ప్రదేశంలోకి చేరుకున్న వెంటనే రోహన్ సోదరుడు అప్పటికే సిద్ధంగా ఉన్న ఇతర స్నేహితులు ఆదిత్యను తమ అదుపులోకి తీసుకుని చేతులను కాళ్ళను కట్టి నోటికి గుడ్డ చుట్టారు.
ఆదిత్యకు అనెస్థీషియా ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఆదిత్య మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత రోహన్ కొన్ని రోజుల క్రితం తీసుకున్న నకిలీ సిమ్ కార్డును ఉపయోగించి ఆదిత్య మామకు కాల్ చేసి ఆదిత్య కిడ్నాప్ గురించి చెప్పాడు. రోహన్ గొంతును ఫోన్లో ఆదిత్య మామ గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే రోహన్ కాల్ చేయడానికి వాయిస్ చేంజర్ను ఉపయోగించాడు. ఆదిత్య స్పృహలో ఉంటే ఇంకా ప్రమాదమని భావించి ఒకదాని తర్వాత ఒకటి మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ వచ్చాడు. ఈ ఇంజెక్షన్ల వలన ఆదిత్య బాడీలోకి అధిక మోతాదులో ఎనస్థీషియా చేరి గుండె ఆగి చనిపోయాడు. ఏప్రిల్ 2021లో ఆదిత్య కిడ్నాప్ మరియు హత్య కేసులో రోహన్, పవన్ మరియు గోపాల్లను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆదిత్య కుటుంబం తమ కుమారుడు స్నేహితుడిపై ఉంచిన నమ్మకానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మనకైన పరిచయాల్లో మంచి స్నేహితుడు దొరికితే దాన్ని మించిన అదృష్టం లేదు. కానీ స్నేహం ముసుగులో స్వార్థం పెరిగిపోయిన రోహన్ ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఆదిత్య జీవితం స్నేహానికి మాయని మచ్చ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.